అందరూ చాలా బిజీగా ఉన్నారు క్రిస్మస్ వేడుకల్లో. ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్యారల్స్ లో భాగంగా సువార్త చేస్తూ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అసలు క్రిస్మస్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కేవలం మన ఒక్కళ్ళే కాదు, ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి ఒక పర్పస్ అనేది ఉంది. ఆ పర్పస్ తెలియకుండా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటే అసలు ఎందుకు ఉపయోగం లేదు. ఆ పర్పస్ ఏందో చెప్పడానికే మీ మధ్యకి మేము వచ్చాం. 2000 ఏళ్ల క్రితం యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించడానికి ఈ భూలోకంలో పుట్టి మన పాపాల కొరకు మరణించి సిలువలో తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ రక్షింపబడతారు. ఆయన నామంలో బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ రక్షింపబడతారు. కాబట్టి మీరందరూ ఒక ప్రార్థన చేయండి. ఎవరైతే ఇంతవరకు దేవుని తెలుసుకోలేరో, ఎవరైతే అంగీకరించలేరో వాళ్ళందరూ హృదయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, నువ్వు నిజంగా ఉన్నవాడు అయితే మాతో మాట్లాడను. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. కాబట్టి ఎవరెవరైతే ఈ సందేశాన్ని వింటున్నారో వాళ్ళందరూ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మనందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఇంకే దేవుడు కూడా మన పాపాల నిమిత్తం వచ్చి చనిపోలేదు. మళ్ళీ యేసుక్రీస్తు ముందే చెప్పి లేఖనాలు నెరవేర్చి చనిపోయారు. కాబట్టి ఆ చనిపోయిన క్రీస్తు మీద మీరు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచండి, మీరు మీ కుటుంబం రక్షింపబడుతుంది. ఈ చిన్న మాటల్ని దేవుడు దీవించును గాక.